2025 విద్యా సంవత్సరంలో 100% క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించిన సందర్భంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విజయోత్సవ వేడుక అత్యంత ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చిన స్ఫూర్తిదాయక ప్రసంగంలో విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ప్లేస్మెంట్స్ సాధించిన విద్యార్థులను అభినందించి మెమెంటోలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్స్ డాక్టర్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖరరావు, ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, డాక్టర్ సుమన్, డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఈ రోజున 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు వచ్చినాయి, దాదాపు 500 కంపెనీలు దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుని, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుని దాదాపు 6,000 మందికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర. మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని, స్టూడెంట్స్ కూడా అభినందిస్తా ఉన్నాను. మరి ఈ కంపెనీ ఈరోజు ఈ కార్యక్రమానికి సిస్కో, అదేవిధంగా ఫ్లిప్కార్ట్, AT&T సంస్థల వైస్ చైర్మన్ రావడం అనేది కూడా నిజంగా చాలా శుభదినం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో స్కిల్స్ ఉంటాయి, కొంత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఇలా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్లో కూడా నేను వాళ్ళతో అడిగినప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ ప్లేస్మెంట్లో దాదాపు 75 లక్షల ప్యాకేజ్ నుంచి అది పొందారంటే నిజంగా చాలా అద్భుతమే. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఈరోజు చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో మన ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కానీ వాల్యూ ఎడిషన్ కూడా చేసుకుని తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, అలాగే వాళ్ళ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని మనం చూసాం, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ సెన్సెస్ గురించి వారు కూడా మరి రాబోయే తరానికి మంచి జనరేషన్ అందించడానికి, స్కిల్స్ కూడా అందించడానికి వాళ్ళ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది. మరి నిన్న చూసాం, మరి ప్రధానమంత్రి గారు వచ్చి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రోజున ఆయన చేసినటువంటి నిర్ణయాల మీదే మేము కూడా ఆ రోజు అధ్యయనం చేసుకున్నామని చెప్పారంటే అటువంటి ముఖ్యమంత్రి మనకున్నారు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో మరి 5 సంవత్సరాలు చాలా నష్టపోయాం. రాబోయే 5 సంవత్సరాలు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది. దానికి వేదిక అమరావతి కాబోతా ఉంది. మరొకసారి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాలెడ్జ్ సెంటర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, రాబోయే కొత్త కోర్సెస్లో కానీ టాప్లో ఉండాలనే ముఖ్యమంత్రి గారు ఆలోచన. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్తుంది. మరి ఈరోజు ఇంత సక్సెస్ సాధించిన మరి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, అదేవిధంగా స్టూడెంట్స్కి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. కేఎల్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో ఈ సక్సెస్ మీటింగ్ వచ్చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, క్యాంపస్ అంతా చాలా కోలాహలంగా ఆనందోత్సవాలతో పిల్లలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మంచి మంచి ప్యాకేజీలు, అంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి దాదాపు 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ ఈ రోజున మా స్టూడెంట్కి యాపిల్ కంపెనీలో రావడం జరిగింది. అలాగే థర్డ్ ఇయర్ చదువుతున్న మా స్టూడెంట్కి 58 లక్షల ప్యాకేజీ మా స్టూడెంట్కి రావడం జరిగింది. దాదాపు 6,000 పైన ఆఫర్స్ ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చి ఉన్నాము. అలాగే 4,700 ప్లస్ యూనిక్ ఆఫర్స్ ఈ విద్యా సంవత్సరంలో 425 కంపెనీల నుంచి ఇవ్వడం జరిగింది. ఇంత అద్భుతమైన ప్యాకేజీలు, ఇంత అద్భుతమైన ప్లేస్మెంట్స్
మన కేఎల్ యూనివర్సిటీలో జరగడం చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. ఒకే కంపెనీ టీసీఎస్ నుంచి 617 మంది సెలెక్ట్ అవ్వడం ఈ విద్యా సంవత్సరంలో చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. అందరు స్టూడెంట్స్ కళ్ళల్లో ఆనందం, అందరి పేరెంట్స్ యొక్క కళ్ళల్లో ఆనందం ఈ సంవత్సరం ఇక్కడ ఈ క్యాంపస్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. అందరి దగ్గర పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క సక్సెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఇంత పెద్ద మహా సక్సెస్ మీట్కి సిస్కో నుంచి, అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి, అలాగే 88 నుంచి కంపెనీ ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వాళ్ళు కూడా ఈరోజు మా యూనివర్సిటీకి ఈ సక్సెస్ మీటింగ్ ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఏ విధమైన సక్సెస్ కేఎల్ యూనివర్సిటీలో ఉంది, ఏ విధంగా స్టూడెంట్స్ యొక్క క్వాలిటీ కేఎల్ యూనివర్సిటీలో ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇలాంటి అవకాశం పిల్లలందరికీ కలగటం, పేరెంట్స్ యొక్క ఆనందాన్ని మేము కళ్ళతో వాళ్ళంతా ఆనంద బాష్పాలతో క్యాంపస్లో ఉండటం అనేది చాలా గర్వకారణంగా మేము ఈరోజు చెప్పుకోవడానికి దోహదపడింది. కేఎల్ యూనివర్సిటీ చదివే ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడన్న నానుడు ఏదైతే ఉందో గత 15 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం కూడా కేఎల్ యూనివర్సిటీ చదివిన ప్రతి విద్యార్థి, రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడు. సో నమస్తే అండి, నా పేరు కౌశిక్, ఇతను శివతేజ. మేమిద్దరం సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో. సో ఇద్దరికి 13 lakhs ప్యాకేజ్ వచ్చిందండి. శోభా కన్స్ట్రక్షన్స్ దుబాయ్లో. సో ఫస్ట్ డే నుంచి వీళ్ళు ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుందండి కేఎల్ యూనివర్సిటీలో. దానికి సంబంధించి వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు ఫ్యాకల్టీతో కూడా. అంటే మనకి ఏమన్నా జనరల్గా ఫ్యాకల్టీతో అంత కనెక్షన్ ఉండదు, బట్ కేఎల్ యూనివర్సిటీలో మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళతో మనం చెప్పుకోవచ్చు, వాళ్ళు దానికి తగిన సొల్యూషన్ ఇస్తారు. ఫస్ట్ డే నుంచి కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా మేము ఈజీగా ఈవెన్ ఇంటర్వ్యూ టైంలో కూడా చాలా ప్రశాంతంగా మేము కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మా ఫ్యాకల్టీ, మా హెచ్ఓడి, సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ పోల్రాజు సార్, ఇంకా మా ప్లేస్మెంట్స్ డీన్ ప్రసాద్ గారు, అందరూ చాలా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా పర్సనల్గా వాళ్ళు పిలిచి వాళ్ళు ఏవైతే మెలకువలు ఉంటాయో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా మేము చాలా ఈజీగా స్ట్రెస్ లేకుండా మేము కంప్లీట్ చేసుకున్నాం. సో కేఎల్ యూనివర్సిటీలో అందరూ నార్మల్గా సివిల్లో ప్లేస్మెంట్స్ రావు, సాలరీస్ తక్కువ ఉంటాయని అదొక అపోహ ఉంటుంది. కానీ వన్స్ మనం కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీ మనతో నడుచుకునే విధానం కానివ్వండి, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, ఫర్దర్గా ఇండస్ట్రీ గ్రోత్గా మనల్ని వాళ్ళు ట్రైన్ చేయగలుగుతారు. సో సివిల్ అనేది అందరికీ ప్లేస్మెంట్స్ ఉండవు, జాబ్స్ ఉండవు అనేది అదొక మార్క్ అనేది పడిపోయింది. కానీ ఈరోజు మేము అలా మిగతా బ్రాంచెస్తో సమానంగా మేము కూడా హై ప్యాకేజెస్ తీసుకోగలము అని ప్రూవ్ చేయగలిగాము. కేఎల్ యూనివర్సిటీ మంచిగా స్టూడెంట్స్తో కానివ్వండి అందరూ ఫ్యాకల్టీ మంచిగా ట్రైన్ చేసి ఇండస్ట్రీ గ్రోత్గా హెల్ప్ అవుతుంది. Tasneem, I am currently pursuing my BTech final year in Electronic and Computer Science department. I have been placed in TCS company in digital position. Our college faculties have been great helpful for securing this role. I am very thankful and happy that I have got the job in this company. కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆలస్యానికి మన్నించాలి. కొద్దిగా కాన్స్టిట్యున్సీలో వేరే చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల నేను రావడం ఆలస్యమైంది. మరి వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు పద్మజా శ్రీరామ్, రీజనల్ లీడర్, టాలెంటెడ్ ఎక్విజిషన్ చీఫ్ గెస్ట్, అదేవిధంగా ఈశ్వేంద్ర సింగ్ గారు, వరదరాజన్ గారు, మరి ఫ్లిప్కార్ట్ నుంచి వారు వచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, ఇంత పెద్ద సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి చాలా సంతోషం. మరి కేఎల్ యూనివర్సిటీ అంటేనే ఒక సక్సెస్. యూనివర్సిటీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంతా మరి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ యాజమాన్యం కానీ ఒక క్రమశిక్షణగా మరి ఈ కార్యక్రమాలను ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అమలు చేస్తూ ఉన్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ కూడా కష్టపడి మీరు కూడా
అంత తేలిక. ఇవాళ జాబ్ సంపాదించడం అంటే చాలా కష్టం. మరి ఈరోజు దాదాపు 6,000 మందికి ప్లేస్మెంట్స్ రావడం అంటే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు మనసు. Now I request Honorable Andhra Pradesh Sri Kollu Ravindra Garu to distribute appreciation. Next we request Venkata Hari Prasad who placed in Sanshu company with 25 lakhs to come and receive the PlayStation. To come and receive the Momento on certificate. We invite Nimala Banu Satya Venkatachalam who got placed in Human Resources Japan with a CTC of 24 lakhs to come and receive the Momento on certificate. Next we invite Naka Vikas who got placed in Human Resources Japan with a CTC of 24 lakhs to come and receive the Momento and certificate. Lakhs to come and receive the certificate and Momento. Next, we invite Vinita A, who got placed in Outsourcing Technology Incorporation, a Japanese company, with a CTC of 22 lakhs to come and receive the Momento on certificate. Next, we invite Sri Parupu Jignas Anand, who got placed in Mahendra Group and also in JustPay,